అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ రమణ యశస్వి గారి 'అమ్మ ఉన్న ఇల్లు' కథను విందామా? నేను మా ఊరెళ్తున్నా. మా అమ్మ పని మనిషి పేరమ్మతో అంటోంది. అమ్మ కంఠంలో మామూలుగా ఉండే మాధుర్యంతో పాటు సొంతూరిపై ఉండే మమకారం కూడా ఆ మాటల్లో పొంగి పొర్లుతోంది. అమ్మగారు, ఈ మాట 5 మాటలు చెప్పారు. మీకెంత ప్రేమో మీ ఊరంటే. పేరమ్మ ఆశ్చర్యంగా అంటుంటే నేను వింటున్నాను. మా అమ్మకి 65 ఏళ్ల వయసు. కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు మొదటిసారి పుట్టింటికి వెళ్ళేటప్పుడు నేను మా ఊరెళ్తున్నా అన్నంత ఉత్సాహంగా అంది అమ్మ. అదే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది పేరమ్మ. మా ఊరి వాగు చెలమలో ముఖం చూసుకుంటూ బొట్టదిద్దుకుని అద్దంలా దున్నిన పొలంలో వయ్యారంగా తిరిగిన ఊరే అది. ఇప్పటికీ ఒళ్ళు పులకించిపోతుంది మా ఊరు తలుచుకుంటే. అమ్మ గలగలా మాట్లాడుతూనే ఉంది. ఆ నీరు, ఆ నేల, ఆ గాలి అమ్మ నరనరాల్లో ఇంకిపోయినట్లుంది ఆమె మాటలు వింటుంటే. అమ్మ అత్తెసరు చదివే చదివింది. కానీ మాటలు మాత్రం నిర్మలా సీతారామన్ లెక్కలతో ధాటిగా, సూటిగా ఉంటాయి. రోజు సామెతలు, తిట్లు, అక్షింతలు, ఆశ్చర్యాలు, వంటలు, పనులు, వ్యంగ్యం, హాస్యం, కలబోతల విరిజల్లు, వెరసి సందడే సందడి. అమ్మ ఉన్న ఇల్లు ఆనందాల హరివిల్లు. అమ్మ అత్తగారిగా, అమ్మమ్మగా, బామ్మగా ఇలా రూపాంతరాలు చెంది రూపం కూడా మార్చుకుంది. కాలం వయసుగా మారి అమ్మ మీద వృద్ధాప్యపు దుప్పటి కప్పేసింది. ఆ దుప్పటి అమ్మ మనసు మాయాదివాచిని ఏమీ చేయలేకపోయింది. కదలికలు తగ్గినా మెదలికలు తగ్గలేదు. అవే పంచ్లు, సామెతలు, తిట్లు. ఆ కంచుకంఠం శబ్దం వాటిని కిలోమీటర్ల దూరం మోసుకెళ్తూనే ఉంది. అమ్మ పొద్దున్నే లేచింది మొదలు ఇవాళ్ల దృశ్యం ఇది. అమ్మ మాటలు వింటూ నేను లేచి హడావిడిగా వాకింగ్‌కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. లేడికి లేచిందే పరుగు అన్నట్లుంది నీ వాలకం. కాఫీ అయినా తాగి వెళ్ళరా? ఏమి తాపత్రయంరా? అంది అమ్మ. ఆఫీసుకి కాదమ్మా వాకింగ్‌కి అంటూ ఉద్యోగపు తాలూకు బయోమెట్రిక్ భయాన్ని భుజాన వేసుకుని ఉదయపు నడకకు బయలుదేరాను. అమ్మ నేటి మొదటి సామెతను నెమరు వేసుకుంటూ, నిజంగా లేడికి పరుగు తక్కువేమో నేటి ఉద్యోగస్తుల కన్నా. 3 రౌండ్లు వేసిన తర్వాత ఒక బెంచి మీద కూర్చున్నాను. నా పక్కనే మా అమ్మ వయసు ఉన్న ఒక ఆమె వచ్చి కూర్చుంది. ఆమెను రోజు కాకపోయినా తరచుగా ఆ వాకింగ్ ట్రాక్ మీద చూస్తూ ఉంటాను. బాగా రొప్పుతోంది. ఏమ్మా ఒంట్లో బాగాలేదా అని అడిగాను. లేదు బాబు, ఒకసారి తిరిగేసరికి రొప్పు, అలసట. అందుకే వచ్చి కూర్చున్నాను అంది. ఆమె అడిగింది, ఎక్కడుంటారు బాబు అని. ఫలానా చోట అని చెప్పాను. మా ఇల్లు కూడా అక్కడికి దగ్గరే. కొంపతీసి మీరు సీతమ్మ గారి అబ్బాయి కాదు కదా అంది. అవునమ్మా, నేను సీతమ్మ గారి అబ్బాయినే అన్నాను. మా అమ్మకి ఆ చుట్టుపక్కల తెలియని వాళ్ళంటూ ఉండరు. అమ్మ స్నేహ పరిమళం ఆ చుట్టుపక్కల చాలా మైళ్ళ దూరం వ్యాపించి ఉంటుంది. మీ అమ్మగారు నేను రైతు బజార్లో స్నేహితులమయ్యాం. మంచి మాటకారి, కలుపుగోలు మనిషి. మీ ఇంటికి కూడా వచ్చాను. మీరు ఆఫీస్కి వెళ్ళినట్లున్నారు నేను వచ్చినప్పుడు. ఆమె ఆయాసపడుతూనే చెప్తోంది. నేను వాకింగ్ నుంచి వచ్చేసరికి అమ్మ తయారై ఉంది ఊరెళ్ళడానికి. అమ్మకి చెప్పాను తన స్నేహితురాలు కనపడిందని. ఆమె కొత్త పరిచయం రా, పేరు కాంతం. భర్త పోయిన తర్వాత ఒక్కతే పిల్ల అవడం వల్ల అల్లుడి దగ్గరికి రాక తప్పలేదుట. అల్లుడు సరిగ్గా చూడడట. ఆస్తంతా వాళ్ళకే కట్టబెట్టడం వలన వేరే గత్యంతరం లేక వాళ్ళ దగ్గరే ఉంటుందట. అల్లుడు ఇంట్లో చిరుబురులాడినప్పుడు వాకింగ్ ట్రాక్ల మీదో, రైతు బజార్లోనో, గుళ్ళల్లోనో గడిపి నిద్రపోయే సమయానికి ఇంటికి వెళుతుందట పాపం. అమ్మ ఆవిడ హిస్టరీ అంతా ఒక నిష్ణాతుడైన వైద్యుడు లేక పోలీస్ ఆఫీసర్ హిస్టరీ తీసుకున్నట్లుంది. నేను ఆఫీస్కి వెళ్తూ అమ్మని గంటన్నర దూరంలో ఉన్న మా ఊర్లో డ్రైవర్ని దింపిరమ్మని పురమాయించాను. ఏదో అలజడి మనసులో. అమ్మ అకస్మాత్తుగా ఊరెళ్ళాలని ఎందుకు పట్టుపట్టింది? సరే, ఏది ఏమైనా అమ్మ కోరిక తీర్చడమే కర్తవ్యంగా భావించి డ్రైవర్కి అమ్మని జాగ్రత్తగా దింపి సామాను సర్ది రమ్మని చెప్పి అప్పటికి వీడ్కోలు పలికాను. ఆ రోజు ఆఫీసులో మనసులో లేదు. అమ్మ కోపంతో వెళ్ళిందా? ఊరిపై గాలి మళ్ళీ వెళ్ళిందా? సాయంత్రం ఇంటికి వెళ్ళాను.
నేను ఇంటికెళ్ళేసరికి నరసరావుపేట పడక కుర్చీలో కూర్చుని నా కోసం, పిల్లల కోసం ఎదురు చూసే అమ్మ స్థానంలో పడక కుర్చీ ఖాళీగా స్వాగతం పలుకుతోంది. తులసి కోట దగ్గర సంధ్యాదీపం నా శ్రీమతి పెడుతూ కనిపించింది. అమ్మ కంచుకంఠం వినపడక ఇల్లు బోసిపోయింది. పొద్దున్నే అత్తయ్యగారు అకస్మాత్తుగా మా ఊరెళ్ళాలి అని పట్టుపట్టి వెళ్లారు ఎందుకో. నేను వేయబోయే ప్రశ్న తాను వేయడం నాకు ఇంకొంచెం ఆశ్చర్యంతో కూడిన బాధతో మెలేసిన విస్మయానికి గురిచేసింది. పిల్లలు వచ్చి కూడా బామ్మ లేకపోతే ఇల్లంతా బోసిపోయింది నాన్న, సందడే లేదు, తొందరగా తెచ్చేయి నాన్న అన్నారు తప్పించి ఎందుకు వెళ్ళిందో వాళ్లకు తెలియదన్నట్లే మాట్లాడారు పిల్లలు. ఎక్కడో చిన్న అనుమానం రాత్రంతా నిద్ర లేకుండా చేసింది. కలత నిద్ర. నా దగ్గరకు అమ్మ ప్రయాణం ఎలా సాగిందో రింగులుగా రీలేసింది. నేను అప్పుడు రాజమండ్రిలో కొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులు. అమ్మా నాన్న పిల్లలందరినీ కష్టపడి చదివించారు. నాకు రాజమండ్రిలో ఉద్యోగం వచ్చిన తర్వాత నాతో వచ్చి ఉండమంటే పల్లెటూరు వదిలి రాలేము అన్నారు. అప్పటికే నాకు పెళ్ళయి ఒక బాబు కూడా. అప్పుడప్పుడు అమ్మా నాన్న వచ్చి కొద్ది రోజులు ఉండి వెళ్ళేవారు. సరే వాళ్ళు ఊరి దగ్గర హాయిగా ఉన్నారు కదా అని మేము ఉద్యోగాలు, పిల్లాన్ని చూసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాము. ఒకరోజు అర్ధరాత్రి అమ్మ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. నాన్నకు ఛాతీ నొప్పి వచ్చింది, ఆస్పత్రికి తీసుకువెళ్తున్నాము అని. మేము వెంటనే కారులో బయలుదేరి ఊరు వెళ్ళాం. మేము అక్కడికి చేరేసరికి డాక్టర్లు ఎంతగా ప్రయత్నించినా మీ నాన్న గుండెను మళ్ళీ ఆడేలా చేయలేకపోయాం, సారీ అని చెప్పేశారు. హార్ట్అటాక్ తీవ్రంగా వచ్చిందని తేల్చేశారు. సాఫీగా సాగుతున్న మా కుటుంబంలో ఒక సునామీ, నాన్న మరణం. అమ్మ బాధ ఎవ్వరూ తీర్చలేనిది, వర్ణనాతీతం. విధి ఆడిన చదరంగంలో అమ్మ ఓడిపోయి గట్టున కూర్చుంది. నాన్న రాజులా తరలి వెళ్ళిపోయాడు. ఒక్కడినే కొడుకునవ్వడం వలన అంత్యక్రియల కార్యక్రమాలన్నీ నా చేతుల మీదుగానే జరిపించారు పెద్దలు, కుటుంబ సభ్యులు కలిసి. అమ్మని ఒప్పించి నా దగ్గరకు తెచ్చుకోవడానికి ఆవిడకు కొంత సమయం ఇచ్చాం. మానసికంగా ధైర్యం ఇచ్చి సిద్ధం చేశాం. పల్లెటూరులో మా ఇల్లు అద్దెకు ఇచ్చి అందులో ఒక గది అమ్మ కోసం ఉంచాము. అందులో అమ్మ వెళ్ళి ఉండాలనుకున్నప్పుడు అన్ని సౌకర్యాలతో అమర్చి ఉంచాము. ఎప్పుడైనా అమ్మ వెళ్ళి ఉండి తన చిన్ననాటి స్నేహితులని, చుట్టాలని కలవడం, అక్కడి సంగతులు, ఊర్లో విశేషాలు కనుక్కుని కొంత ఆనందాన్ని మూటకట్టుకుని మళ్ళీ మా దగ్గరికి రావడం ఈ 20 ఏళ్లలో జరుగుతూ వస్తోంది. మాకు ఒక ఆడపిల్ల పుట్టింది. నాన్న కాలం చేసిన తర్వాత అమ్మ ఊరెళ్తే మాత్రం మేము కొంచెం నిస్తేజంగా అయిపోతాము. పిల్లలకు, మా ఆవిడకు అస్సలు తోచదు. అమ్మ వచ్చిన తర్వాత ఆ ఊరిలో విశేషాలన్నీ కనీసం వారం రోజులు మాతో పంచుకుని ఆనందపడుతుంది. ఆ ఊరిలో అమ్మకు ఈనాడు అనే చిన్ననాటి స్నేహితురాలు ఉంది. ఆమె ఈనాడు పేపర్లా ఆ ఊరిలో అన్ని వార్తలు తెచ్చి అమ్మ ఒళ్ళో కుమ్మరిస్తుంది. అమ్మ కోడలుతో, మనవడు, మనవరాలితో బాగా కలిసిపోయింది. మధ్యలో చిన్ని గిల్లి కజ్జాలు లేకపోలేదు. అందరూ కలిసి క్యారమ్సు, పేకాట, గవలాట, చెస్సు ఆడుకుంటూ ఉండేవారు సమయం దొరికినప్పుడల్లా. టీవీ సీరియళ్లు వచ్చిన తర్వాత ఆటలు కొంచెం తగ్గాయి. పిల్లల చదువులు పెద్దవయ్యేసరికి సెల్ ఫోన్ కూడా వచ్చింది. అమ్మ జీవితంలో సెల్ ఫోన్ ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది. టీవీ, ఆటలు, పుస్తకాలు అన్నీ మానేసి సెల్ ఫోనే లోకమైనట్లు అయిపోయింది. అమ్మకి పిల్లలు సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం బాగా నేర్పారు. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ కూడా అమ్మ భలే తెలివిగా కుర్రకారుతో సమానంగా ఉపయోగిస్తుంది. దేవుడి సందేశాలు, మెసేజ్లు అందరికీ పంపిస్తూ ఉంటుంది. యూట్యూబ్లో ప్రవచనాల దగ్గర నుండి రాజకీయాల వరకు అన్నీ చూస్తుంది. ఆమె ఏదో ఒకలా ఆనందంగా ఉంటే చాలు అనుకుంటాం మేము. ఈ మధ్య మా అమ్మాయి బామ్మ యూట్యూబ్కి అడిక్ట్ అయిపోయింది అని చాలాసార్లు అంది. ఇలాంటి ఆలోచనలతో ఉలిక్కిపడి లేచాను పొద్దున్నే. అమ్మ ఎలా ఉందోనని అమ్మ సెల్కి కాల్ చేశాను. అది అమ్మ గదిలో నుంచి మోగడం విని విస్తుపోయాను. నా శ్రీమతిని కనుక్కుంటే నిన్న నేను చేస్తే లాంగ్ రింగ్ వెళ్ళినా తీయకపోయేసరికి నిద్రపోతున్నారేమోనని అనుకున్నాను అని చెప్పింది. అన్యమనస్కంగానే వాకింగ్కి వెళ్ళాను. 2 రౌండ్లు అయ్యేసరికి
తెగని ఆలోచనలతో అడుగు ముందుకు పడక దగ్గరలో ఉన్న బల్లపై కూర్చున్నాను. ఆఫీస్‌కి సెలవు పెట్టి ఊరెళ్ళమని మెదడు హృదయానికి సంకేతాలు పంపుతున్నట్లుంది. ఇంతలో అమ్మ కొత్త ఫ్రెండ్ కాంతం గారు వచ్చి నా పక్కన కూర్చుని నన్ను పలకరించారు. అయిష్టంగానే నవ్వాను. మనసు ఏకాంతం కోరుకుంటుంటే ఈ కాంతం గారొచ్చి ఇక్కడ కూర్చుందేమిటా అన్నట్లు. మీ అమ్మగారు ఊరెళ్ళారుగా? నాకు వెళ్ళేటప్పుడు ఫోన్ చేసి చెప్పారు. వారం రోజులు ఫోన్ చేయొద్దు అని. సెల్ ఫోన్ ఉపవాస దీక్ష చేద్దామనుకుంటున్నాను మా ఊరిలో. సెల్లు ఇంట్లోనే వదిలి వెళ్తున్నాను అని. నాకు కణం కణం లంఘనం చేసినంత నిస్సత్తువ ఆవహించింది. అమ్మ మాతో ఎవరితో షేర్ చేసుకోకుండా కాంతం గారితో మనసు విప్పి మాట్లాడడం ఇబ్బందిగా అనిపించి ఇంకేం మాట్లాడింది అని అడిగాను. వారం రోజులు ఫోన్ చెయ్యకు, ఇంట్లో వాళ్లకు చికాకుగా ఉంటుంది అని నొక్కి వక్కాణించింది. ఇంకేం చెప్పలా అంది. నాకు జవాబు దొరికి హాయిగా నిట్టూర్చాను. అది ఆమెతో షేర్ చేసుకోవడం కాదు అని ఊహించుకుని. అంటే ఆమె ఫోన్ చేస్తూ ఉంటే సెల్ ఇక్కడే ఉంటుంది కాబట్టి మాకు విసుగు తప్పించడానికి ఆవిడను కాల్ చేయొద్దని హెచ్చరించి వెళ్ళింది. ఇంటికొచ్చి తయారై ఇంట్లో వాళ్ళకి చెప్పాను. లీవ్ పెట్టి అమ్మ దగ్గరికి వెళ్తున్నానని. అలాగే క్లుప్తంగా కాంతం గారు చెప్పింది వాళ్ళకు చెప్పాను. అప్పుడు నా కూతురు, మా అమ్మ ముద్దుల మనవరాలు ఇలా చెప్పింది. నాన్న 3 రోజుల క్రితం బామ్మ అన్నం తినడం కూడా మర్చిపోయి యూట్యూబ్‌లో లీనమై ఉంది. నేను కాలేజీ నుంచి వచ్చేసరికి. నేనే వడ్డించి తనని పిలిచి భోజనం పెట్టాను. అప్పుడే సున్నితంగా మందలించినట్లు చెప్పాను. బామ్మ నీకు సెల్లు, యూట్యూబ్‌ల పిచ్చి మరీ ఎక్కువైంది. తిండి తిప్పలు లేవు. పూజా పునస్కారాలు లేవు. ఇంతకుముందు అందరితో మాట్లాడుతూ సామెతలు, పిట్టకథలు చెప్తూ జాలీగా ఉండేదానివి. ఇప్పుడు నీ ఆరోగ్యం కూడా దెబ్బతినేలా సెల్లులో మునిగిపోయి ఉంటున్నావు అని. నా శ్రీమతి అందుకుని, అయితే అత్తయ్యగారికి కోపం వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకే పెద్ద ఆరిందాల ఆమెని మందలించడం అని కూతుర్ని తిట్టింది. అమ్మ సెల్లు తీసుకుని కారులో ఊరు బయలుదేరాను. కూతురు కూడా వస్తానంటే కారెక్కమన్నాను. అక్కడికెళ్ళేసరికి అమ్మ టిఫిన్ తిని పక్కనున్న స్నేహితులతో కబుర్లు చెప్తోంది. అమ్మ ఎక్కడుంటే అక్కడ ఆనందం వెల్లివిరుస్తుంది. మమ్మల్ని చూసిన అమ్మ కళ్ళల్లో ఆశ్చర్యం స్పష్టంగా ప్రస్ఫుటమైంది. వర్షించబోయే మేఘంలా ఉన్న ఆమె లేచి లోపలికి వెళ్ళింది. అందరూ వెళ్ళిపోయారు. కళ్ళు పమిట చెంగుతో ఒత్తుకుంటూ, ఏమిరా అబ్బాయి, ఒక వారం రోజులు ఇక్కడ ఉండనీయరా? ఏమి కొంపలంటుకుపోయాయని అప్పుడే ఊడిపడ్డారు అంది. బామ్మ, నీ సెల్ ఫోన్ మర్చిపోయే వచ్చావు. అది ఇద్దామని వచ్చాము అంది మా అమ్మాయి. అసలు నేను ఇక్కడికి వచ్చిందే సెల్ ఫోన్ మర్చిపోదామని అంది అమ్మ నవ్వుతూ. సారీ బామ్మ, నేను తిక్కతిక్కలుగా మాట్లాడాను. నీకు ఇంత కోపం వస్తుందని కానీ సెల్ ఫోన్ అమాంతం త్యజిస్తావని కానీ ఊహించలా అంది. బామ్మతో ఉన్న చనువు వల్ల మనవరాలు చొరవ తీసుకుని మాట్లాడింది. నేను మంచిగా మాట కలపడం కోసం గమనిస్తున్నాను. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టుంది నీ వాగుడు. నేను కూడా సెల్లులో బందీ అయినట్లున్నాను అని ఆలోచించుకుంటున్నప్పుడే నువ్వు చురక సంహిత మొదలుపెట్టావు. మంచి చెప్తే ఎవరు చెప్పినా వినాలి కాబట్టి సెల్ ఫోన్ ఉపవాస దీక్ష తీసుకుని ఊరొచ్చాను. ఇప్పటికి తెలిసింది అమ్మ హఠాత్తుగా ఊరెందుకు బయలుదేరిందో. అమ్మా, చిన్న పిల్ల అది. నీ ఆరోగ్యం పాడవుతుందని ఒక పక్క, నువ్వు దాంతో సరదాగా ఈ మధ్య మాట్లాడటం లేదు, ఆడటం లేదు అని మరో పక్క బాధతో అంది తప్ప ఇంకోలా కాదు అన్నాను. నాకు తెలుసురా, దానికి నేనంటే ఎంత ప్రేమో, నువ్వు చెప్పక్కర్లా అని దాన్ని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. ఇంక వెళదాం రా బామ్మ, అన్న కూడా ఎదురు చూస్తున్నాడు నీ కోసం అంది మా అమ్మాయి. లేదమ్మా, ఒక 4 రోజులు అసలు సెల్ ఫోనే లేకుండా ఉండటానికి ప్రయత్నించి వస్తాను. ఈలోపు ఒక చిన్న ఫోను, వాట్సాప్ లాంటివి లేనిది కొనిపెట్టి ఉంచండి అని చెప్పింది. బామ్మ ఒక పక్క వంట మొదలుపెట్టి ఇంకో పక్క క్యారమ్ బోర్డు పరిచింది. ముగ్గురం క్యారమ్స్ ఆడుతూ చాలానే మాట్లాడుకున్నాము. బామ్మ, అసలు ఈ గది ఎందుకు? నీ కోపం తగ్గించుకోవడానికా? ఊరితో అనుబంధం కోసమా? అడిగింది మా అమ్మాయి. మీ తాతయ్య పోయినప్పుడు నేను మీ నాన్నతో కలిసి మీ ఇంటికి రావడానికి 2 షరతులు పెట్టాను. ఒకటి, మేము కాపురం ఉన్న ఇల్లు అంటే నాకు చాలా మమకారం, అనుబంధం. కాబట్టి ఒక గది నా కోసం ఉంచుకుంటాను అన్నాను.
అప్పుడు ఊరితో ఉన్న అనుబంధం కూడా కొనసాగుతుంది. మీతో నాకు తేడాలు వస్తే నా బతుకు నేను బతకడానికి కూడా ఉపయోగపడుతుంది. కోపం వస్తే తగ్గించే గది కాదు, ఆత్మగౌరవం నిలిపే గది. బామ్మ కొంచెం ఎమోషనల్‌గా అవుతోంది అనిపించి నవ్వించాలి అనుకున్నట్లుంది మనవరాలు. బామ్మ, ఈటీవీ స్టార్ మహిళ అయిపోయిందన్న బాధలో ఇక్కడికి వచ్చావని ప్రజలు అనుకుంటున్నారు. ఏమంటావ్? అని టీవీ యాంకర్ మైకు పట్టుకుని అడిగినట్లు బామ్మ మూతి దగ్గర గుప్పెట పెట్టి అడిగింది. నీ టీవీ తెలివితేటలు నా దగ్గర వాడకు. మీ తాతయ్య నా బొట్టు, గాజులు ఎత్తుకుపోయినా నా ఆత్మగౌరవాన్ని ఎత్తుకుపోలేదు అంది. నాకు తెలుసు బామ్మ. నువ్వు మా ఇంట్లో ఉండబట్టే మాకు నీ మంచి లక్షణాలన్నీ అబ్బాయి. నువ్వు మా ఇంట్లో ఉండటం వల్లే మిగతా అందరి పిల్లల కన్నా గొప్ప లక్షణాలతో పెరిగాం మేము అంది. బిస్కెట్ వెయ్యకు. మీకోసమే నేను వాట్సాప్, యూట్యూబ్లో చూసేది. దాంట్లో ఏవైనా మంచి విషయాలు ఏమైనా ఉంటే మీకు చెప్పడానికి కోసమే కదా నేను యూట్యూబ్లో అవి చూస్తాను అంది అమ్మ. అందుకే నిన్ను మోడ్రన్ బామ్మ అన్నది అని బామ్మ నుదుటిపై ముద్దు పెట్టుకుంది. నువ్వొక అనురాగ ప్రవాహం, ప్రేమ వృక్షం, సామెతల సముద్రం అనుకుంది మనసులో. క్యారమ్స్ ఆట మధ్యలోనే ఆపి అమ్మ భోజనం వడ్డించింది. తినేసి కాసేపు విశ్రాంతి తీసుకుని చిన్నగా అమ్మని మాటల్లో పెట్టి కారెక్కించాము. అమ్మ స్నేహితులందరూ వచ్చి వీడ్కోలు చెప్పారు. కారులో ఇంటికి చేరాము. ఇంటి ముందు రాతి ఫలకం మీద అమ్మ ఉన్న ఇల్లు అని వ్రాసి ఉన్న అక్షరాలపై ప్రేమగా తడిమి లోపలికి అడుగు పెట్టాము అమ్మతో కలిసి. అదండి అమ్మ ఉన్న ఇల్లు. మీ అందరికీ ఈ కథ ఎలా అనిపించిందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరు కదూ. అందరికీ ధన్యవాదాలు. రేపు మరో మంచి కథతో